హాయ్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాల్టి వీడియో ఏంటంటే బాబు వచ్చాడండి. పిల్లలు వస్తే చాలా హ్యాపీ కదా! అందుకే నా మొఖం కొంచెం సరదాగా ఉంది. ఇంకా బాబు వచ్చాడు. ఎగ్ నూడిల్స్ చేయమన్నాడండి రాగానే. షార్ట్స్లో పెట్టాను కదా ఎగ్ నూడిల్స్ చేసుకున్నామని. ఇంకా వాడికి అది చూసి నోరు ఊరిపోయిందంట. అగోటండి వచ్చాడు అబ్బాయి. తీయద్దు వీడియో అన్నాడు, కానీ చిన్న చూపించాను. ఇంకా వాడి కోసం నూడిల్స్ చేస్తున్నాను. ఇంకా నూడిల్స్ డీటెయిలింగ్గా వీడియో తీయలేదండి, అందరికీ తెలుసు కదా ఎలాగో. ఇంక ఇది మిల్లెట్స్ నూడిల్స్ అండి. మైదా ఉండదు, ఇందులో మైదా ఉండదు. మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకా ఇది 5 రకాల మిల్లెట్స్ కలిపి ఉన్నది నూడిల్స్. అందరికీ తెలుసు ఎలా చేయాలో, కానీ నేను ఎలా చేశానో చెప్తానండి ప్రాసెస్. ఇంక ఇలా కాయగూరలన్నీ కట్ చేసి ఉంచుకున్నాం. మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్ నూడిల్స్ కాబట్టి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను యాడ్ చేశాను వెజిటేబుల్స్. ఎగ్ నూడిల్స్ కాబట్టి ఒక ఎగ్ ఉంటే చాలు. ఎగ్ తినని వాళ్ళు ఇలా వెజిటేబుల్స్ వేసుకొని యాడ్ చేసుకొని తింటే మంచిది. ఇంకా ఇది కైమా తెచ్చారండి. మా అబ్బాయి వచ్చాడు కదా, వాడికి కైమా అంటే ఇష్టం మటన్ కన్నా. మటన్ ఇలా కైమా చేసి ఇంకా అందులో బీరకాయ వేస్తే చాలా ఇష్టం. ఇంకా బీరకాయ వేసి వండాను. ఇంకా నూడిల్స్ ప్రాసెస్ ఏంటంటే పొయ్యి వెలిగించుకొని ఇలా కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి. బఠానీ నేను వేసిన కాయగూరలు చెప్తున్నాను. ఇంకా ఇలాగ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసే తాలింపుకి వేసుకొని క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలండి. వేరే ప్యాన్లోని క్రాంబుల్డ్ ఎగ్ చేసుకొని ఉంచుకొని ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు. క్రాంబుల్డ్ ఎగ్లో ఇంకేం వేయక్కర్లేదండి, కారం కానీ మసాలా కానీ. వేరేగా వాటర్ పెట్టుకొని నూడిల్స్ ఉడకబెట్టడానికి తెప్పలతో నీళ్ళు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నీళ్ళు మరిగాక నూడిల్స్ ఉడకబెట్టాలండి. ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసి నీళ్ళు మరగనిచ్చి నూడిల్స్ వేసేయడమే. కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. మిల్లెట్ నూడిల్స్ కదా, బాగా ఉడకాలి. ఈ మైదాతో అంటే 10 నిమిషాల్లో ఉడికిపోతాయి, కానీ మిల్లెట్ నూడిల్స్ కాబట్టి ఒక 15 మినిట్స్ అయినా ఉడకాలి. ఉడికితే బాగుంటాయి. ఇంకా ఇవి తాలింపు వేసుకుంటాం కదా, ఇంకా వేసుకుని దాంట్లోనే వేసేయాల ఈ నూడిల్స్ డైరెక్ట్ తీసి. అంటే స్టెయినర్తోని వడకట్టుకొని వాటర్ లేకుండా నూడిల్స్ ఒక్కటి వేసుకొని ఇంకా అందులో క్రాంబుల్డ్ ఎగ్ వేసుకొని దాంతోపాటు మసాలా ఇస్తారండి. మసాలా కూడా యాడ్ చేసుకోవడమే. కావాలంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ ఇంకెలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ అక్కర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. నూడిల్స్ మా అబ్బాయి తిని చాలా బాగుంది అన్నాడు మా అబ్బాయి. ఇది నెక్స్ట్ రోజు అండి. ఇంకా మంగళవారం వచ్చాడు మా అబ్బాయి. ఇంకా 11వ తారీఖుని ఇంకా వచ్చి 2 డేస్ ఉన్నాడండి. ఇంకా వాడికి అక్కడ వాడు ఏం వండుకుంటాడు ఇంకా అనేసి ఇంకా అన్నీ వాడు వచ్చినప్పుడు ఏవోటి. వాడికి నాన్ వెజ్లో చికెన్ ఎక్కువ ఇష్టం, కానీ అక్కడ ఎప్పుడు చికెనే వండుకుంటాడు. అందుకనే ఫిష్ తెప్పించాను. ఇంక ఈ చేప వంజరం అండి, అందరికీ తెలుసు కదా, నాకు చాలా ఫేవరెట్ అయిన చేప. ఇదే తింటానండి. ఇంకా మా వారు తెచ్చారు చేపలు, తాజా చేపలు తెస్తారు, చాలా ఇష్టం నాకును. ఇంక ఇలాగ ఇగురు పెట్టానండి, ముద్దగా ఇగురులా పెడితే వాడికి చాలా ఇష్టం. మా అబ్బాయికి చాలా నచ్చిందండి. బాగా చేసావమ్మా అన్నాడు, తిని చాలా బాగుంది అన్నాడు. ఇంక ఇలా చిక్కగా కాకుండా ముద్దగా పలచగా కాకుండా చేశానండి ఇగురులాగా. ఇంకా చాలా బాగా కుదిరింది చేపల ఇగురు, చాలా బాగా కుదిరింది. మసాలా అది ఇంట్లోనే నూరానండి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగ, దాల్చిన చెక్క, ఈ యాలక్కాయ ఇవన్నీ వేసి మసాలా నూరాను. అందులో జీడిపప్పులు 2 వేసి కొంచెం బాగుంటుందండి జీడిపప్పు వేస్తే. ఇంకా అలాగా మిక్సీ కొట్టేసి ఎల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ అలా మసాలా సామాన్లు వేసి రుబ్బేసి మసాలా వేసాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా చిన్న చేపలు తెచ్చారు, ఇవి నెత్తళ్ళు. ఇంకా మా అబ్బాయికి ఇలాగ వేపితే ఇష్టం, వాడికి వేపానండి. వాడికి వేపితే ఇష్టం. మా పాపకి ఏంటంటే చిక్కగా పులుసు పెడితే ఇష్టం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. ఇంకా వాడికి ఎప్పుడు ఇష్టం కదా, ఇలాగ వేపుతున్నాను నెత్తళ్ళు. ఇంకా పిల్లలు వచ్చారంటే అక్కడ ఏం తింటారో తెలియదు కదా మనకి.
ఇంకా మనం చేతులతో వండి పెడితే అదో తృప్తి కదా. ఏదో నాకు కుదిరినంతలో చేసి పెట్టానండి. వాడు సాటిస్ఫై అయ్యాడు. వీడియో నచ్చిందా? ఎలాగుందండి వీడియో? ఇదేనండి ఇవాళ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. చేపల పులుసు అయితే చాలా బాగుందన్నాడు మా అబ్బాయి. టేస్ట్ చాలా బాగుందన్నాడు. వీడియో లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.